ప్రపంచమంతా ఉలిక్కిపడేట్టుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో జరిగిన కల్తీ విషయంలో జరిగిన అనేక విషయాలు మన ముందుకు ప్రస్తావనకు వచ్చాయి. ఇదే విషయాన్ని మా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర తరఫున మేము కొన్ని డిమాండ్ని ప్రభుత్వం ఉంచుతున్నాం. అవి ఏమిటంటే, మా ప్రధానమైన దేవాలయాల్లో ఈ ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లీగా వారిని తొలగించాలని, వేరే విభాగాలకి వారిని తరలించాలని, అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళందరూ కూడా కొన్ని దేవాలయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళు మేము హిందువులే అని డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలని, తిరుమల పైకి ఎవరు వచ్చినా ఇతర మతస్థులు ఎవరు వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే వారి డిక్లరేషన్ గట్టిగా సంతకం పెట్టాలని, ఇటువంటి కొన్ని డిమాండ్లతో ఈ రోజున ధర్నా చౌక్లో విశ్వ హిందూ పరిషత్ ద్వారా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వ పెద్దలకి విన్నవిస్తున్నాం. ఎన్డీఏ కూటమి 100 రోజుల పరిపాలన సక్రమంగా జరిగి ఎలా అయితే ప్రజల మన్నన పొందిందో అలాగే హిందువుల మనోభావాలు గాయపడి ఉన్నాయి కాబట్టి మా మొర ఆలకించండి. తక్షణమే ఈ లడ్డూ విషయంలో ఉన్న దోషులు కఠినమైన శిక్ష విధించాలి. అటు సిట్కి కానీ సిబిఐ మన సుప్రీంకోర్టు వారితో కానీ దాన్ని బలంగా ఏర్పాటు చేసి దోషులు శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి మా విశ్వ హిందూ పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాం.